ఇస్ స్ట్రెస్ఫుల్ పీరియడ్ అండి. టీనేజ్ అన్నదే ఒక చాలా స్ట్రెస్ఫుల్ పీరియడ్. ఎందుకంటే వాళ్ళు ఇటు చిన్న పిల్లలు కాదు, అటు అడల్ట్స్ కాదు. వాళ్ళ బ్రెయిన్ బాడీలో హార్మోన్స్ పెరుగుతూ ఉంటాయి, ఇంట్రెస్ట్లో ఆపోజిట్ జెండర్ మీద పెరుగుతుంటుంది, కానీ అది ఎలా డీల్ చేయాలో వాళ్ళ బ్రెయిన్కి తెలియదు. అలాగే ఫ్రెండ్స్ అందరూ ఒక పర్టికులర్ టైప్లో ఉంటే నేను కూడా ఫిట్ ఇన్ అవ్వాలని ఇష్టం ఉన్నా లేకపోయినా పేరెంట్స్ కోపం అవుతారని తెలిసినా కూడా కొన్ని చెడుదారులు వాళ్ళు పట్టే అవకాశం ఉంటుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్లో ఒక చైల్డ్కి కాన్సన్ట్రేషన్ లేని చైల్డ్కి, ఒక ఇంపల్సివ్గా ఉన్న చైల్డ్కి మీరు ఆలోచించండి ఎలాంటి ప్రెషర్ ఫీల్ అవుతుంటారో వాళ్ళు. సో ఒక ADHD చైల్డ్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బాయ్, 17-year-old బాయ్ విత్ ADHD. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ సపోజింగ్ వీడ్ ఆర్ గాంజా అంటాం కదా, యూస్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా కామన్గా అక్రాస్ స్కూల్స్, కాలేజెస్ యూస్ చేస్తున్నారు. ఆర్ ఆల్కహాల్ కొంతమంది ఫ్రెండ్స్ ట్రయల్ చేద్దాం అనుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటవుతుంది, ADHD లేని పిల్లలు బహుశా అమ్మో నేను ఇలా చేస్తే నాకు పేరెంట్స్ తిడతారనో, దీనివల్ల నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనో ఒక్కసారి ఆలోచిస్తారు. ADHD పిల్లలు వాళ్ళు అది సరేలే చూద్దాంలో ఏం కాదు అని ఒక ఇంపల్సివ్గా ఒక డెసిషన్ తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి హ్యాబిట్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుందా అని మీరే ఆలోచించండి. ఓకే మ్యామ్, మరి ఎలా మ్యామ్ ఆ టైంలో పిల్లల్ని డీల్ చేయడం ఎలా, పేరెంట్స్కి ఏమని చెప్తారా? సో ఎవ్రీ టైమ్ ట్రీట్మెంట్ ఇస్ ద సేమ్ అండి. అండర్లైన్ కాజ్కి ట్రీట్ చేయండి. ఇప్పుడు మనము టీనేజ్కి వెళ్ళి డ్రగ్ యూజ్ ఉంది, మా వాడికి ఆల్కహాల్ అలవాటైందో, మా వాడికి వీడ్ అలవాటైందో, మా వాడికి స్మోకింగ్ అలవాటైందో అని బాధపడకుండా దేని వల్ల వస్తున్నది. ఓకే, ఓన్లీ ADHD వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయని కూడా నేను అంటలేదు, కానీ దిస్ కుడ్ బి వన్ కాంట్రిబ్యూటింగ్ కాజ్. ఇది ఒక కారణం అయి ఉండొచ్చు. సో ADHD చిన్నప్పుడు హైపర్ యాక్టివ్గా ఉండేవాడా, చిన్నప్పుడు ఎక్కువ అల్లరి చేసేవాడా, చిన్నప్పుడు అనుకోకుండా తెలుసుకోకుండా చాలా రిస్కీ పనులు చేసేవాడా అని మిమ్మల్ని మీరు ఒక ప్రశ్నించుకోండి. దాని తర్వాత ట్రీటింగ్ డాక్టర్కి వెళ్ళి చెప్పండి, మేబీ ADHD డయాగ్నోసిస్ చిన్నప్పుడు మేము మిస్ చేసేమో అని. దాన్ని బట్టి ఫర్దర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక సాడ్ పార్ట్ ఏంటంటే చాలా మందికి ADHD డయాగ్నోసిస్ అని తెలుసు, చిన్నప్పుడు ఏదో ఒక డాక్టర్, పీడియాట్రిషియనో, సైకాట్రిస్టో చెప్పుంటారు మీ అబ్బాయికో అమ్మాయికో ADHD ప్రాబ్లం ఉంది, దీనికి ట్రీట్మెంట్ ఇవ్వండి అని. వాళ్ళు పక్క వాళ్ళ మాటలు విని, ఇంకెవరిదో అడ్వైస్ విని మందులు ఇస్తే పిల్లల బ్రెయిన్కి ఏదైనా డ్యామేజ్ అవుతుందని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వకుండా వదిలిస్తారు. ఇప్పుడు టీనేజ్కి వచ్చిన తర్వాత దాని పరిణామాలు కనిపిస్తుంటాయి. సో తెలిసిన వెంటనే ట్రీట్మెంట్ చేయడం, కనీసం టీనేజ్కి వచ్చిన ఫస్ట్ టైం తెలిసినప్పుడు వెనక్కి తిరిగి వీళ్ళకి ఏమైనా ADHD ఉందా అని మనం కూడా ఒకసారి ఆలోచించడం. ఎనీవే మీ డాక్టర్ అడుగుతారు, వాళ్ళకి కూడా చెప్పడం. రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ మొదలు పెట్టుకుంటూ వస్తే అన్ని ప్రాబ్లమ్స్కి పరిష్కారం. ఓకే.